విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మాస్టర్స్ కి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాస్టర్స్, నా పేరు మంజుల, మాది హైదరాబాద్. నేను ధ్యానంలోకి వచ్చింది డిసెంబర్ లాస్ట్ వీక్ లో 2022లో రావడం అయితే జరిగింది. అప్పుడు ధ్యాన పరిచయం అనేది నాకు జరిగిందనమాట. ఆ తర్వాత కంటిన్యూషన్ గా ధ్యానం చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు పూర్తిగా 1 వీక్‌లోనే మిరాకిల్స్ అన్నమాట మా ఇంట్లో. 1 వీక్‌లో మేము ధ్యానం నాతో పాటుగా మా పిల్లలు, మా వారు చేసినప్పటి నుండి అన్ని మిరాకిల్స్ అనే చెప్పుకోవచ్చు. వితిన్ 1 వీక్‌లోనే మేము శాకాహారులుగా మారడం అయితే జరిగింది. మాస్టర్స్, ఈరోజు నేను మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, కొత్తగా అన్వేషించడం, ఆచరణలో పెట్టడం. ఈ టాపిక్ పైన నేను ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇందులో చాలా వరకు నా అనుభవాలుంటాయి. అలాగే మీ జీవితం మీ చేతుల్లో ఉంది అనే బుక్‌లోంచి నేను తీసుకున్నటువంటి జ్ఞానాన్ని నేను మీ అందరి ముందు తీసుకురావాలనుకుంటున్నాను మాస్టర్స్. ఈ లైవ్‌కొచ్చిన ప్రతి ఒక్కరికి గూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను మాస్టర్స్. ఓకేనా? చేయండి. చేసుకోనిలే. కొత్తగా అన్వేషించడం, ఆచరణలో పెట్టడం అంటే ఏంటో తెలుసుకుందాము. ప్రతి ఒక్క మనిషి కూడా జీవితంలో ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. దానిని మనం అన్వేషణ. మరి అన్వేషించిన దాన్ని మనము క్యాచప్ చేసి దాన్ని పట్టుకున్న తర్వాత, దాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెడుతున్నాము అనేది గూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ అన్వేషించడం, ఆచరణలో పెట్టడం అనేది నాకు చిన్నప్పటి నుండే బాగా ఒక ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే చాలా వరకు నేనేదైతే తెలుసుకుంటానో, దాన్ని ఆచరణలో పెట్టడం అంటే చాలా చాలా ఇష్టం. అదొక ఇంట్రెస్ట్, ఒక హాబీలాగా నాకు చిన్నప్పటి నుండి మారిపోవడం అనేది జరిగిందన్నమాట. నేను ఏది చేసినా గానీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ డిఫరెంట్ దాంట్లోంచి నేను ఆచరించే విధానాన్ని బట్టి గూడా చాలా వరకు ఏది చేసినా డిఫరెంట్‌గా చేస్తూ ఉంటుంది. కానీ దాన్ని కరెక్ట్‌గా చేస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు నా ఫ్రెండ్స్ అయినా, మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా గాని. అయితే ఈ అన్వేషించడంలో నేను ముందుకెళ్తూ, ఎళ్తూ ఈ ధ్యాన పరిచయం అనేది నాకు జరిగిందనమాట. ధ్యాన పరిచయం అయినప్పటి నుండి ఇప్పటి వరకు గూడా అసలు ధ్యానం అంటే ఏంటి? ఈ ధ్యానం వల్ల ఏం నేర్చుకోవచ్చు? ఏం తెలుసుకోవచ్చు? మనం ఎలా ఉండాలి? మన నడవడిక ఎలా ఉండాలి? మనం ఇతరులతో మాట్లాడే విధానం ఎలా ఉండాలి? మనం ఆలోచించే విధానం ఎలా ఉండాలి? అనే అంశాలు నేను ఎన్నెన్నో నేర్చుకున్నాను. నేర్చుకున్నాను. మరి ఆచరణలో కూడా పెట్టాలి గదా! అందులో భాగంగా నేను పెడుతూ కొన్ని అవకతవకలు ఎదురైనా గానీ, ఆటుపోట్లు ఎదురైనా గానీ, నేను ముందుకు వెళ్ళాల్సిందే, నేను పెట్టాల్సిందే, నేను ఆచరిస్తేనే కదా! నేను నేర్చుకున్న దానికి ఒక అర్థం అనేది ఉంటది. నేను ఇంతగా అన్వేషించే దానికి ఒక అర్థం అనేది ఉంటది అని జెప్పేసి నాకర్థమైంది. అలా నేను ఆచరణలో పెడుతూ ఈరోజు ఇక్కడి వరకు రాగలిగాను. అయితే ఇంతవరకు చాలామంది అనుకుంటుంటారు ధ్యానము స్టార్ట్ చేశాము. అయినా గాని మాకు ఆహ్, మేమనుకున్న ఫలితాలు రావట్లేదనో, లేదంటే మా జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదనో ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం డైలీ చేసేటువంటి పనులల్లో మనం ఏ విధంగా చేస్తున్నాము, ఎలా ఉంటున్నామనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరు ధ్యానంలోకొచ్చారు అనంటే, ఇంకొకరికి ధ్యానం చెయ్యండి అంటే, గత జన్మలలో నుంచెల్లి ఎవరికైతే అనుభవం అంటే, గత జన్మలలో నుంచెల్లి ఎవరైతే సాధన జేసి ఉంటారో, వారికి మనం చెప్పగానే ఇట్టే పట్టేసుకుంటూ ఉంటారు. కానీ అన్ని ఫ్యామిలీస్‌లలో ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉండాలని లేదు. అయితే ఎంత చేయమన్నా గాని చేయకపోవడము. చేయకపోవడం వల్ల చేసేవారికి కోపం రావడం. ఈ కోపం వల్ల
మన ఎనర్జీస్ అనేది తగ్గడం. ముఖ్యంగా ఈ కోపం గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఏంటంటే అసలు కోపం చేసేటువంటి మాయాజాలం ఎలా ఉంటుందంటే, అది ఒక పెద్ద మాయ అన్నమాట. మనం ఎంత జ్ఞానాన్ని పొందినా గాని, ఎంత ధ్యానం చేసినా గాని, కోపమొచ్చింది అనంటే అది ఆహ్, మ మన దాంట్లో ఏది లేకుండా అసలు మన కంట్రోల్‌లో లేకుండా అది వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మరి కోపాన్ని జయించడం ఎలా? చాలామంది గంటలు గంటలు ధ్యానం జేస్తూ ఉంటారు. మా జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదు అనంటారు. అంటే మనం కేవలం ధ్యానం మాత్రమే చేస్తే సరిపోతుందా? కాదు గదా! ధ్యానంతో పాటుగా సజ్జన సాంగత్యం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. బుక్స్ రీడింగ్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ప్రతి దానికి ఒకదానికి మించింది ఒకటుంది గదా! అవన్నీ చేస్తూ చేస్తూ ఉంటూ వాటిని మనం ఏవైతే తెలుసుకుంటున్నామో, ఏవైతే నేర్చుకుంటున్నామో వాటన్నిటిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దాంట్లో మనం సక్సెస్‌ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాం. అది ఒక ఆధ్యాత్మిక జీవితం అవ్వచ్చు, లేదంటే భౌతిక జీవితమైనా అవ్వచ్చు. అయితే కోపం చేసేటువంటి మాయాజాలానికి చాలా మంది బలవుతూనే ఉంటారు. అంతెందుకు ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు గూడా విపరీతమైనటువంటి కోపం ఉంటుండేది. ఈ కోపాన్ని మరి ఎలా మనం ఎందుకొస్తుంది? ధ్యానం జేస్తున్నాను, బుక్స్ చదువుతున్నాను, సజ్జన సాంగత్యం చేస్తున్నాను. మరెందుకొస్తుంది అనంటే, దాన్ని భావోద్వేగాలను మనము కంట్రోలింగ్‌లో బ్యాలెన్స్ చేయకపోవడం అన్నమాట. బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల మనకు కోపం అనేది రావడం జరుగుతుంది. దానికి కారణం ఎవరు? మనమే. మనం ఏదైతే భావిస్తూ ఉంటామో అదే సృష్టించబడుతుంది. మనం ఏదైతే సృష్టించుకుంటూ ఉంటామో, అది మన కళ్ళ ముందు మళ్ళీ మనకు రిఫ్లెక్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ప్రతిబింబం మనం అద్దంలో మన ఫేస్‌ని మనం చూసుకున్నప్పుడు మనకు మనంగా ఎలాగైతే కనిపిస్తామో, యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ గూడా అలాగే అన్నమాట. లేదు నేను మెడిటేషన్ చేస్తున్నాను. అయినా గానీ ఇలా ఎందుకు నేను కోప్పడాలనుకోవట్లేదు అని అంటుంటారు చాలామంది. కానీ అది భౌతికంగా మాత్రమే. మన ఇన్నర్‌లోంచి కోపం అనే దాన్ని తీసామా లేదా అనేది గూడా మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఒకటి మనల్ని మనము క్వెషన్ జేసుకోవాలి. ఏంటంటే మనం ఎందుకు కోపమొచ్చేటువంటి సంఘటనల్ని సృష్టించుకుంటున్నాము? మనలో ఎటువంటి నమ్మకాలు మనల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి? ఇతరులు మనల్ని అసహనానికి గురి చేసేటువంటి సందర్భాలు ఎందుకొస్తున్నాయి? అలాంటి ఆలోచనలు మనం ఎందుకు జేస్తున్నాము? అని మనల్ని మనం ఒక్కసారి క్వెషన్ జేసుకోవాలి. అలాగే ఇతరుల పట్ల ఎటువంటి నమ్మకాలు మనల్ని తీవ్ర కోపానికి గురి చేస్తున్నాయి అనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇలా ప్రశ్నించుకున్నప్పుడు ఒక్కొక్క ప్రశ్నకు మనలోంచే జవాబనేది రావడం జరుగుతుందనమాట. ఎప్పుడైతే ఆ జవాబొస్తుందో అది మనకు పునాది మెట్టులాగా మనం భావించాలి. మనం మారాలనుకుంటున్నాము. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాము. సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలనుకుంటున్నాము అని మనల్ని మనము మోటివేట్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి భావోద్వేగాలన్నీ కూడా మన కంట్రోల్‌లోకి వస్తాయి మాస్టర్స్. ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని గట్టి సంకల్పం తీసుకోవడం. నిర్ణయం తీసుకోవడం. అలా అని చెప్పేసి గతంలో ఇప్పుడు మార్పు చెందాలి అనుకున్నాం గదా! అనుకున్న తర్వాత అస్సలు ఛాలెంజెస్ అనేటివి మనకు మొదలవుతూ ఉంటాయి. ఈ పని చేయకూడదు. చేస్తే నాకు కోపమొచ్చేస్తది అని జెప్పేసి మనకు ఆల్రెడీ మన సబ్‌కాన్షియస్ మైండ్ చెప్తూ ఉంటే, వాళ్ళు ఆ పని చేసినప్పుడు నిజంగానే కోపమొచ్చేస్తూ ఉంటది. అయితే అది మన బ్రెయిన్‌లో ఫీడ్ అవ్వడం వల్ల మాత్రమే అలా అవుతూ ఉంటుంది. అయితే మనము దానిని ఎప్పుడైతే బ్యాలెన్స్‌డ్‌గా మనం ముందుకు తీసుకెళ్తామో, నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని సంకల్పం మనం ఎప్పుడైతే తీసుకుంటామో, అది మనల్ని ఒక్కసారిగా గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. ఏమని? అయ్యో! మనం మారదాం అనుకున్నాం కదా! ఇలా చేస్తే ఇలా కోప్పడకూడదు అని జెప్పేసి మనం అనుకున్నాం కదా! మరి నేనెలా కోప్పడుతున్నాను అని చెప్పేసి డైలీ 10 సార్లు కోప్పడే వాళ్ళు డైలీ
ఒక్కొక్క స్టెప్పు తగ్గుకుంటూ 10 సార్ల నుంచెల్లి 9, 9 నుండి 8, 8 నుండి 7 ఇలా మనం తగ్గుకుంటూ వెళ్తూ ఉంటాము. అయితే మార్పు అనేది ప్రతి ఒక్క మనిషి జీవితానికి అవసరమనే జెప్పుకోవచ్చు. అయితే మనము మన అంతరంగంలో మారగలగాలి. ఎప్పుడైతే మనము భౌతికంగా స్టార్ట్ చేసినప్పుడు, మన అంతరంగంలో కూడా ఆటోమేటిక్‌గా మార్పనేది రావడం జరుగుతుంది. మన అంతరంగంలో మార్పు చెందనంత వరకు భౌతికంగా మనము కూడా మార్పు చెందలేము. ఇదొకటి మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. మనము మార్పు చెందాలి అని జెప్పేసి ఒకటికి 100 సార్లు అనుకుంటున్నప్పుడు చెందలేమేమో, చెందలేమేమో అనే ఒక ఆలోచన అనేది, ఒక నెగెటివ్ థాట్ అనేది మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది. అది అవ్వగానే మనం పాజిటివ్ వదలాలి. ఏమని? లేదు నేను మార్పు చెందాలనుకుంటున్నాను. నేను మార్పు చెందుతాను అని చెప్పేసి. అయితే ఇంటిని మనము ఏ విధంగా అయితే శుభ్రపరుచుకుంటూ ఉంటామో, ఆ విధంగా మన ఆలోచన విధానాన్ని చెత్తను మొత్తము కూడా క్లీన్ చేస్తూ మనం వెళ్ళాల్సుంటుంది. అయితే మరి ఇంతకుముందు చేసినటువంటి ఆలోచనలు ఇంత క్రూరంగా ఉన్నాయా? ఇంత ఘోరంగా నేను ఆలోచించానా? ఛ! నేను ఆ టైంలో అలా చేసుండాల్సింది కాదు. అయ్యయ్యో! నేను అలా చేయకుండా ఉండుంటే బావుండేదేమో అని చెప్పేసి మనల్ని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా విమర్శించుకోవద్దు మాస్టర్స్. అట్లా విమర్శించుకోవడం అంటే మనల్ని మనం తప్పు పట్టుకోవడమే అన్నమాట. అయితే ఇలా మనం చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, నేను చెడ్డ వ్యక్తిని అని భావించటం, లేక నాపై నేను కోప్పడడమో అస్సలు అవసరం లేదు గదా మనకు దానివల్ల. గతం అయిపోయింది. మనం ఫ్యూచర్‌లోకి వెళ్తున్నాం. అంటే మనము మారాలి అనుకున్నప్పుడు, ఆ మార్పనేది మన నుండి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు, మంచి వేలోనే వెళ్తూ ఉండాలి. ముందుకు వెళ్ళాలి తప్ప మళ్ళీ వెనకకి ఎట్టి పరిస్థితుల్లో చూసుకోకూడదు. ఆ టైంలో అలా చేసుండుంటే బావుండేది. అలా అవ్వకపోయేదేమో, ఇలా చేసుంటే బావుండేది అని జెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా గతానికి మనము వెళ్ళకూడదు. అలా మనం ముందుకు ఎంతైతే వెళ్తూ ఉంటామో, మాస్టర్స్ విశ్వంలో ఉన్నటువంటి మాస్టర్స్ మనకు సహాయం చేయడం అనేది మొదలుపెడతారు మాస్టర్స్. అయితే ఇక్కడ నా అనుభవం నేను మీ అందరికీ షేర్ చేస్తాను. స్టార్టింగ్‌లో మేము ఈ ధ్యానంలోకి నేను రావడానికి పరిచయం అయిన తర్వాత కాన్ఫిడెంట్‌గా నేను ఈ ధ్యానాన్ని వదలకుండా పట్టుకోవడానికి కారణమని అనను కానీ, ఒక ఆపర్చునిటీ. నేను అలా పట్టేసుకొనున్నాను అనంటే దానికేంటంటే, మేము రీసెంట్‌లీగా హౌస్ కన్‌స్ట్రక్షన్ చేశాం మాస్టర్స్. అయితే అది మా ప్రమేయం లేకుండానే మేమనుకున్న అమౌంట్ కన్నా డబల్ అమౌంట్ అనేది అక్కడ మేము పెట్టాల్సొచ్చింది. అయితే నేననుకునేదాన్ని ఇల్లు కట్టేసిన తర్వాత, అయ్యో! మేమనుకున్న అమౌంట్ కన్నా డబల్ అయ్యిందే! అలా చెయ్యకుండా ఉండాల్సింది గదా! అని జెప్పేసి చాలా బాధపడేదాన్ని. డిప్రెషన్‌లోకెళ్ళాను. నేను, మా ఫ్యామిలీ మొత్తం గూడా చాలా వరకు డిప్రెషన్‌లో వెళ్ళాం. ఆ తర్వాత నాకు ధ్యాన పరిచయం అవ్వడము, దాన్ని నేను ఒక ఆహ్, చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ జేసి, నేను ట్రస్ట్‌గా ధ్యానం చేయడము, నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ చేయడము. వితిన్ 1 వీక్‌లోనే నాన్ వెజ్ మొత్తం కూడా మేము బంద్ జేసి, శుద్ధ శాకాహారులుగా మారడం అనేది జరిగిందనమాట. అయితే ఇంత అసలు ధ్యానం చేసేవారు నాన్ వెజ్ తినకూడదు అనే విషయం కూడా మాకు తెలీదు. కానీ అలా మాకు తెలియకుండానే మేము నాన్ వెజ్ అనేది బంద్ జేయడం జరిగింది. ఆ తర్వాత అయ్యయ్యో! ఇలా ఎందుకు జేశాను, అలా ఎందుకు జేశాను అని ధ్యానంలోకొచ్చిన తర్వాత చాలా వరకు నాలో నేను మదన పడుతూ ఉండేదాన్ని. అంటే నాకు డైరెక్ట్‌గా కలిసే మాస్టర్స్ ఎవ్వరూ లేరు. ధ్యాన పరిచయం నాకు చేయించింది ఎవరు అనంటే, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ శోభారాణి మేడం. ఆ మేడం నాకు ధ్యాన పరిచయం జేయించారంతే. 41 డేస్ చేయండి అన్నారు. అలా నేను చేస్తూ పీఎంసీ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకున్న తర్వాత, అలా నేను ముందుకు వెళ్తున్నాను. కానీ ఎవ్వరితో మాట్లాడడం లేదు. నాకు అసలు ఎలాంటి అంటే జ్ఞానం అందుకుంటున్నాను. నాకంటూ ఒక గురువు ఉండాలి గదా!
సరే, పితామహ పత్రిజీ గారు గురువు అని అంటున్నారు. నేనెలా దీన్ని నాకు నేను మాట్లాడే విధంగా ఎవరైనా ఉండుంటే బావుండేది. నాలో ఉండేటువంటి ఆలోచనలు ఎవరితోనైనా నేను పంచుకొనుంటే బావుండేది అని చెప్పేసి చాలా వరకు నేను అనుకోవడం అయితే జరిగింది మాస్టర్స్. అలాంటి టైంలోనే నాకు యూఎస్‌ఏ సద్గురూస్ మూమెంట్ సార్ వీడియోస్ నేను చూడడం స్టార్ట్ చేశాను. అనిరుధ మాస్టర్ గారు, వంశీ కిరణ్ సార్ దగ్గర నుండి తీసుకున్నటువంటి జ్ఞానాన్ని వారు కొన్ని వీడియోస్ రూపంలలో చెప్పడం, జూమ్ మీటింగ్స్‌లలో చెప్పడం వల్ల నా జీవితమే టర్న్ పాయింట్ అయితే అవ్వడం జరిగింది మాస్టర్స్. అప్పుడు నాకు నమ్మకమొచ్చింది. ఓకే. ఇలా ఉండొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. అంటే నా జీవితం మారుతుంది. మారాలని నేను ఆశిస్తున్నాను కదా! అని జెప్పేసి. ఇలా అవుతున్నప్పుడు ఎన్ని అవకతవకలు ఎదురైనా కానీ ధ్యానాన్ని మాత్రం వదిలిపెట్టిందే లేదు మాస్టర్స్. ఏ వీడియో అయినా గాని నేను జ్ఞానాన్ని పొందుతున్నాను. నాకు అమితమైన జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి విశ్వానికి, విశ్వ గురువులకు నా యొక్క ఆత్మ ప్రణామాలు అని జెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క మాస్టర్స్ చెప్పేది నేను విశ్వసిస్తూ నాలోకి నేను తీసుకోవడం అనేది జరిగింది మాస్టర్స్. అయితే జరిగిపోయిన దాని గురించి కాకుండా, జరగవలసిన దాని గురించి నేను ఆలోచించడం వల్ల వితిన్ 1 ½ ఇయర్‌లోనే నేను నార్మల్ సిట్యుయేషన్‌కైతే రావడం జరిగింది మాస్టర్స్. 2022 డిసెంబర్ లాస్ట్ వీక్‌లో నాకు ధ్యాన పరిచయం అవుతే, నేను 2024లో వంశీ కిరణ్ సార్‌ని నేను డైరెక్ట్‌గా మీట్ అవ్వడం జరిగింది 2 టైమ్స్. సార్‌తో సార్ వీడియోస్ చూస్తున్నప్పటి నుండి గూడా నాకు డౌట్స్ అడగాలంటే విపరీతమైన భయం వేసేది. ఒక మీట్‌లో సార్ అడిగారు. "ఎందుకు భయపడుతున్నావు? అడగాలనుకుంటున్నావా? అడుగు" అని జెప్పేసన్నారు. మాస్టర్ నేనెవ్వరితో మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నా. అంతకుముందు బడబడబడా అని జెప్పేసి మాట్లాడుతూ ఉండేదాన్ని. ఎన్నో మాటలు చెప్తుంటే వినేదాన్ని భౌతికంగా. కానీ కొద్ది రోజుల నుండి నేను మాట్లాడలేకపోతున్నాను. అసలేమవుతుందో నాకర్థం గావట్లేదు మాస్టర్స్ అంటే, యాక్సెప్టెన్సీ యాక్సెప్ట్ చెయ్యు. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా నువ్వు ముందుకెళ్ళగలుగుతావు అని జెప్పేసి చెప్పారు మాస్టర్స్. కొద్దో గొప్పో నా లోపల ఉందన్నమాట. అయ్యో! నేను అనుకున్న బడ్జెట్ దాటిపోయిందే. ఈ బడ్జెట్ నేనెలా క్లియర్ చేయగలుగుతా? ఏంటి లోన్ అనేది ఏ విధంగా నేను తీర్చగలుగుతాను? ఏంటి అని జెప్పేసి కొద్దో గొప్పో నా లోపలుంది. అంతరంలో అనేది క్లీన్ అవ్వలేదు. భౌతికంగా అవుతున్నా అనుకున్నా తప్ప, నా అంతరంగంలో అనేది అది వెళ్ళలేదు. వెళ్ళకపోవడం వల్ల నేనొక ఇదిలో ఉన్నాననమాట. అదే టైంలో మాస్టర్స్ చెప్పడం. దాన్ని నేను యాక్సెప్ట్ జేయడం. అలా నేను ముందుకు వెళ్తూ వచ్చాను. మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు వినుంటాము. ఎన్నో నెగెటివ్ మాటలు వినుంటాము. "నీ వల్ల కాదు, నీ చేత కాదు, నీకు పని రాదు, నీట్‌నెస్ రాదు" అని జెప్పేసి, "నీ వల్ల కాదు" అని జెప్పేసి ఇలా ఎన్నెన్నో వినుంటాం. అవన్నీ కూడా మనం విని ఉండడం వల్ల అదంతా చెత్త పేరుకుపోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి ధ్యానంలోకొచ్చి అదంతా కూడా వెంటనే క్లీన్ అవ్వాలి అంటే ఎలా అవుతుంది? మనము ప్రయత్నిస్తూ ముందుకెళ్ళాల్సి ఉంటుంది. మనము ధ్యానం ఒకటి మాత్రమే చెయ్యడం కాదు. ధ్యానంతో పాటు జ్ఞానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానాన్ని మనము ఎప్పుడైతే పొందుతామో, ఆ జ్ఞానాన్ని మనము ఎప్పుడైతే మన రియల్ లైఫ్‌లో ఆచరణలో పెడతామో, అప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మికంగా ఇంకా మనం ముందుకు వెళ్ళగలుగుతాం మాస్టర్స్. అయితే నాకు ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకోవడం అంటే ఇష్టం. అలాగే తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం అంటే ఇష్టం అని చెప్పేసి అన్నాను కదా! ఇలా చేసేటువంటి క్రమంలో చాలా వరకు ఆటుపోట్లనేది ఎదురవుతూనే ఉంటాయి. అయినా సరే నమ్ముకున్నటువంటి సిద్ధాంతంతోటే ముందుకెళ్ళాను తప్ప, మరి ఒక అడుగనేది వెనకకేసుకొని నేను చూసుకోలేదు. ఎందుకంటే ముందుకు వెళ్ళడమే నా ధ్యేయం. ముందుకు వెళ్ళడమే నా ధ్యేయం. నా వెనక ఏం జరిగింది అనేది నాకనవసరం. ముందు
ఉండేటువంటి లైఫ్‌ని సృష్టించుకోవడం నా చేతుల్లో ఉంది. నా ఆలోచన విధానంలో ఉంది. నేను చేసేటువంటి పనిలో ఉంది. నేను చేసేటువంటి సజ్జన సాంగత్యంలో ఉంది. నేను నేర్చుకునేటువంటి జ్ఞానంలో ఉంది అని మనసా, వాచా, కర్మన ముందుకెళ్తూ ఇలా మీ వరకైతే నేను రాగలిగాను మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ మణిమాల మేడం. ఇంకా వరప్రసాద్ సార్. థాంక్ యూ సో మచ్. ఇంత గొప్పటువంటి అవకాశాన్ని నాకిచ్చినందుకు. అలాగే మార్పు చెందడానికి ఎన్నో మార్గాలు. నిజమేనండి. మార్పు చెందడానికి మనం ఎన్ని అనుకుంటే అన్ని మార్గాలు మనలోనే ఉన్నాయి. స్టార్టింగ్‌లో నేనేం జేసేదాన్నో గూడా నేను చెప్తాను. నేను మార్పు చెందాలి, నేను మార్పు చెందాలి. ప్రతి ఒక్కరు మారాలనే ధ్యానంలోకొస్తారు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడం కోసం భౌతికంగా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా అవ్వచ్చు. అందుకోసమే వస్తారు. అయితే మరి అది 1, 2 రోజుల్లో సాధ్యమవుతుందా? కాదు. అయితే కొంతమందికి అవ్వచ్చు. హయ్యర్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళకు అవ్వచ్చు. కొంతమందికి టైం పట్టొచ్చు. నాకు 6 మంత్స్ వరకు టైం పట్టింది. అయితే నేనిక్కడ కొన్ని ట్రిక్స్ అనేది నేను యూజ్ చేశాను. ఏంటంటే నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళ నుండి ఎలా నేను పాజిటివ్‌ని తీసుకోవాలి. వాళ్ళు మాట్లాడేటువంటి నెగెటివ్ మాటలు వినకుండా ఉండాలి అంటే నేనేం చెయ్యాలి? టాపిక్‌ని డైవర్ట్ చేసేదాన్ని. ఇంకొకటి మాట్లాడడం చాలా వరకు తగ్గించాను. ఆధ్యాత్మికంగా మాట్లాడమంటే ఎంత సేపైనా మాట్లాడతాను. భౌతికంగా మాట్లాడాలంటే మాత్రము చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఫేస్ చేసినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేస్తూ ఉంటాను. ఇతరుల అనుభవాలను షేర్ చేస్తూ ఉంటాను. బుక్స్ చదివింది జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఆ జ్ఞానాన్ని నేను వాళ్ళ ముందుకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాను. వాళ్ళు విన్నా, వినకపోయినా. ఎందుకంటే, అప్పుడు వాళ్ళు అనేసుకుంటారు ఎదుటి వాళ్ళు. అయ్య బాబోయ్! ఈమె దగ్గరికొచ్చింది అనంటే, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఇంకెక్కువగా మాట్లాడకూడదు భౌతికంగా అని చెప్పేసి నార్మల్‌గా ధ్యానంలో లేని వారు అలా అనుకుంటూ ఉండి, ఇప్పుడు వాళ్ళ జీవితాలలో మార్పును నేను గమనించగలుగుతున్నాను. వారికి వారు గమనించుకొని, నువ్వు పదే చెప్తూ ఉండడం వల్ల నిజమే కదా! నిజమే కదా! అవును కదా! అవును కదా! అని చెప్పేసి ఇలా ముందుకెళ్తున్నాం. చాలా అద్భుతంగా అనిపిస్తుంది మాకు అని చెప్పేసి వాళ్ళనడం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే మనం ఎంత పాజిటివ్‌గా అనుకున్నా గాని, కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే మన ఎనర్జీస్ డౌన్ అయినప్పుడు మనకు తెలియకుండానే కోపం రావడమో, లేకుంటే ఇతరుల మీద అసూయ రావడమో, లేదంటే ఇంకోటి భౌతికంగంలోకి మనం వెళ్ళిపోతాం. ఆధ్యాత్మికతలోంచి కంప్లీట్‌గా భౌతికంలోకి వెళ్ళిపోతాం. ఆ 1 ఆర్ 2 మినిట్స్ వెళ్ళిపోయినప్పుడు మనము అరవడమో, లేకుంటే అసూయ పడడమో, వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పడమో అలా చేస్తూ ఉంటాం కదా! సో, అలాంటి వాటిని ఎలా తగ్గించుకోవాలి అనంటే మనం అనగానే అంటాం గదా! అన్న తర్వాత రియలైజ్ అవ్వడం. అయ్యయ్యో! ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాలి. అరే! మనకు తెలియకుండానే అలా ఎలా మాట్లాడాము? కోపమొచ్చేసింది. అసూయొచ్చేసింది. చాడీ జెప్పే ఒక ఇది ఒచ్చేసింది. అలా ఇలా ఒచ్చేసింది. అయ్యో! నేనది కాదు గదా! అని జెప్పి మనల్ని మనం తిట్టుకోవడం కాదు. ఆ స్థితి అలా ఉంది గాబట్టి ఒచ్చేసింది. మనల్ని మనం ఏమనుకోవాలంటే, అయ్యో! రియలైజ్ అవ్వడం. నేనిలా అన్నాను కదా! ఇంకోసారి అనకుండా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనము మాస్టర్స్‌కి చెప్పుకోవాలి. మాస్టర్స్ సరికాని మాటలు ఏవైనా నా నోట్లోంచి వస్తున్నాయి అంటే, సరికాని ఆలోచనలు నాలోంచి ఏవైనా వస్తున్నాయి అంటే, వాటికి అడ్డుకట్ట వేయండి మాస్టర్స్. మీరు ఆ సందర్భం నుండి నన్ను తప్పియండి మాస్టర్స్. సరికాని మాటలు వినకుండా, సరికాని మాటలు నేననకుండా అని జెప్పేసి మనం సంకల్పం తీసుకున్నట్లయితే ధ్యానంలో నెక్స్ట్ టైమ్ అలా జరగకుండా ఉంటుంది మాస్టర్స్. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క జీవి కూడా ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపం అని చెప్పేసి మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క జీవి గూడా. అయితే ఇక్కడ నా అనుభవం నేను చెప్తాను. మేడం కొంచెం వాయిస్ పెంచరా? వాయిసా?
ఆ! మీ వాయిస్ కొంచెం బావుంది. చాలా బావుంది. కొంచెం పెంచండి. ఓకే. గట్టిగా మాట్లాడాలా? ఆ! అంతే మేడం. హ్మ్. మీటింగ్ చాలా బావుంది. అందుకని ఓకే. ఓకే. అయితే ఇక్కడ నా అనుభవం. ప్రతి ఒక్క దాంట్లో శివ స్వరూపాన్ని చూడాలి. ఆ పరమేశ్వరుడి యొక్క ఆ తత్వంలోంచి మనమొచ్చాము. శుద్ధ చైతన్యులం మనము అని జెప్పేసి 'వంశీ కిరణ్' సారు చెప్పినప్పుడు నిజమే గదా! ప్రతి ఒక్క జీవి వచ్చింది అంటే 84,00,000 జీవరాశులలో మనము ఒకటి గదా! దోమ, చీమ, ఈగ, పురుగు, పిట్ట, చిలుక ఇలా అన్నీ కూడా ఉన్నాయి గదా! అని జెప్పేసి ఒక రియలైజేషన్ ఒచ్చింది నాకు. వచ్చిన తర్వాత మా ఇంట్లో విపరీతమైనటువంటి దోమలు. ఆ దోమలు ఒక్క దోమ చెవు దగ్గరొచ్చి గుయ్ 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 అని జెప్పి సౌండ్ చేసినా కానీ నాకు నిద్ర పట్టేది గాదు లిటరల్లీ. దాన్ని బ్యాట్‌తో చంపేసేదాన్నసలు. నిర్దాక్షిణ్యంగా బ్యాట్‌తో చంపేసి గాని నిద్రబోయేదాన్ని గాదు. అలాంటి నేను ఎప్పుడైతే అమ్మో! దోమ గూడా శివ స్వరూపమే గదా! అలా ఎలా జేస్తాము అని జెప్పేసి నాలో నేను అనుకోని వాటిని చంపడం మానేశాను. చాలా కుట్టాయి. చాలా తెలియకుండానే చెయ్యి అలా వెళ్లి కొట్టేసేదాన్ని. కానీ బ్యాట్‌తో చంపడం మానేశా. ఆ తర్వాత ఒకరోజు ఇలాగే ధ్యానంలో నేను కూర్చున్నప్పుడు విపరీతమైనటువంటి దోమలు కుడుతున్న ఫీలింగ్ నాలో కలిగింది. ధ్యానంలో ఉండి మాస్టర్స్‌కి చెప్తున్నాను. మాస్టర్స్ ఇదంతా మీకు సిల్లీగా అనిపియొచ్చు. కానీ నా నిజ జీవితంలో జరిగినటువంటిది. కొంచెం వినడానికి ఫన్నీగానే ఉంటుంది. లేదు మేడం. ప్రతి ఒక్కళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అయితే ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్స్ ప్రతి ఒక్కటి శివ స్వరూపం అన్నారు గదా! మరి మీరు చెప్పింది నేను పాటిస్తున్నాను కదా! నాకు తెలియకుండానే నా చెయ్యి అలా వెళ్లి కొట్టేసి ఆ దోమ చనిపోవడానికి కారణం అవుతున్నాను కదా! నాకు కొంచెం ఎనర్జీని ఇవ్వొచ్చు గదా! ఇవన్నీ నన్ను కుట్టకుండా, డిస్టర్బ్ జేయకుండా చూడొచ్చు గదా! నేను చక్కగా ధ్యానం జేస్తున్నాను గదా! జ్ఞాన మార్గంలో ముందుకెళ్తున్నాను కదా! అని జెప్పేసి దోమలకు నేను జెప్పుకున్నా. దోమలు నేను జేసేటువంటి ధ్యానంలో జ్ఞానం ఏదైతే ఉందో అది మీ అందరికీ కూడా రావాలి అని జెప్పేసి, మీరు కూడా నాతో పాటు ధ్యానం చెయ్యండి అని జెప్పేసి, మాస్టర్స్ నాకు సహాయం చెయ్యండి మాస్టర్స్ అని జెప్పేసి. ఒక దోమొచ్చి అదే పనిగా కుట్టడం స్టార్ట్ జేసింది. నేననుకున్నాను. నీకెంత బ్లడ్ గావాలో నువ్వు అంత బ్లడ్ తాగు. కానీ నా ధ్యానానికి డిస్టర్బ్ జేయకు. మళ్ళీ రాకు నువ్వు. నువ్వొస్తే నాకు డిస్టర్బ్ అవుతుంది. నేను జేసేటువంటి ఈ పుణ్యకార్యంలో నీకు పాలుంటది ఖచ్చితంగా. నాకు సహాయం చెయ్యి ప్లీజ్ అని జెప్పేసి దాన్ని మొక్కడం అన్నమాట. మొక్కడం మీనింగ్ ప్రేయర్ జేయడం. మాస్టర్స్‌ని కోరుకోవడం. ఆ తర్వాత డీప్ మెడిటేషన్‌లోకి వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి దోమలు నా ఫేస్ పైన వాలడం. అవి కుడుతూ ఉన్నాయి. కానీ నేను మాత్రం ధ్యానంలోంచి నేను బయటికి రాలేదు. ఎందుకంటే మాస్టర్స్ మనకు టెస్ట్ పెడుతూ ఉంటారు గదా! ఆ విషయం తెలిసిందే గదా మనందరికీ. ఆ! అయితే దోమలన్నీ కుడుతున్న ఫీలింగు కుడుతున్నాయి. ఎంత కుడతారో కుట్టండి. కానీ ఇంకోసారి నేను ధ్యానం జేసేటప్పుడు దయచేసి నన్ను మీరు డిస్టర్బ్ చేయకండి. ప్లీజ్ అని జెప్పేసి నేనిలా చెప్పుకోవడం. ఆ తర్వాతి రోజు నుండి నేను ఎప్పుడు ధ్యానంకి కూర్చున్నా గాని, ఒక్క దోమ గూడా కుట్టింది లేదు మాస్టర్స్. దోమలొచ్చి అలా వాలినా గాని, అలా చూస్తూ ఉంటా. అంతే తప్ప అవి మాత్రం కుట్టవు మాస్టర్స్. మా పిల్లలు అంటుంటారు. "మమ్మీ నీకు దోమలొచ్చి అలా వాలుతున్నాయి గదా! కుడుతున్నాయి గదా! వాడినేం అనట్లేవేంటి? పొమ్మనట్లేవు, ఏమనట్లేవేంటి? కుట్టట్లేవా? బ్లడ్ తాగట్లేవా?" అని. "లేదు తాగట్లేదే నాకు బ్లడ్" అని జెప్పేసి. "మాకు గుడుతున్నాయి, మాకు గుడుతున్నాయి" అని అంటారు. మెడిటేషన్‌లో కూర్చొని మాస్టర్స్‌కి చెప్పండి. శరణాగతిలో ఉండండి. అంతా సాల్వ్ అయిపోతుంది అని జెప్పేసి నేను అంటూ ఉంటాను. అయితే ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చిన్న చిన్నవి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి, నా లైఫ్‌ని మొత్తం గూడా టర్న్ చేశాయన్నమాట. చాలా చాలా అద్భుతంగా ఆహ్, ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, ఆ జ్ఞానాన్ని నలుగురికి షేర్ చేస్తూ ఉంటే అదొక అసలు అనంతమైనటువంటి తృప్తి అన్నమాట. ఎంత తృప్తి అంటే, ఎంత సంతోషం అంటే, అసలైన జీవితం ఇది కదా! సరియైన పద్ధతిలో, సరియైన క్రమంలో, సరియైన టైంలో ఇలా ముందుకెళ్తున్నాను గదా! ఇంతకు మించి జీవితానికి ఇంకేం కావాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది మాస్టర్స్. అయితే
మరి మొత్తం ధ్యానము, జ్ఞానము ఈడి వరకు ఓకే. మనలో ఉన్నటువంటి భావోద్వేగాలను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు? ఇది నేను 'మీ జీవితం మీ చేతుల్లో ఉంది' అనే బుక్ చదివిన తర్వాత దాన్ని నేను ప్రాక్టికల్‌గా నేను చేసి చూసాను. ఏముందంటే అద్దం ముందుకెళ్ళి నీకసలు కోపం ఎందుకొస్తుంది? నీకసలు బాధ ఎందుకేస్తుంది? అసలు నీకు ఏం కావాలనుకుంటున్నావు? అసలు నువ్వు ఎదగకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఎదగాలనుకుంటున్నావు? ఏ క్వెషన్ ఉన్నా గాని అద్దం దగ్గరికెళ్ళి క్వెషన్ జేసుకోవడం. ఆ క్వెషన్‌లోనే మనకు ఆన్సర్ గూడా దొరుకుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని మనము అపోజిట్‌గా జేయడం. ఒక నెగెటివ్ ఆలోచనొచ్చిందా? 10 పాజిటివ్ ఆలోచనలు దింపడం. ఇది వెంటనే సాధ్యం అవ్వకపోవచ్చు. ట్రైనింగ్ చేయగా, ప్రాక్టీస్ చేయగా మనకిదైతే 100% వర్క్ అవుతుంది. నాకైతే వర్కౌట్ అయింది. అయితే ఇక్కడ నేను కొన్ని పెట్టుకున్నాను మాస్టర్స్ అందుకే చూస్తున్నాను. మనము మారడానికి రెడీగా ఉన్నాము అంటే, మార్చడానికి అవకాశాలు ఎన్నెన్నో మనకు ఆ విశ్వం అందిస్తూ ఉంటుంది. ఆ అవకాశాలను మనం పట్టుకోవాలి. కొంతమంది పాంప్లెంట్ రూపంలోనో, కొంతమంది మెసేజ్ రూపంలోనో, కొంతమంది వీడియో రూపంలోనో, కొంతమంది బుక్స్ రూపంలోనో ఏదో విధంగా వాళ్ళ వద్దకెళ్ళి ఆ మార్పుకు కారణం అనేది అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం చేయాల్సింది ఒకటే ఫస్ట్ మనము మారాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నారా? ఎదిగిపోతారంతే. భౌతికంగా ఎదగాలనుకుంటున్నారా? ఎదిగిపోతారంతే. మీరు ఏదనుకుంటే అదవుతుంది. మంచిగా అంటే మంచిగా. ఎంత అంటే అంత. ఎంత అంటే అంత. టెస్ట్‌లొస్తూ ఉంటాయి. వాటన్నిటిని గూడా మనము పాస్ చేస్తూ వెళ్ళాలి. ఈ కళల ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా నేను ఎన్నెన్నో నేర్చుకున్నాను మాస్టర్స్. నా దుష్కర్మలన్నీ కూడా అన్నీ కాదు చాలా వరకు ఇంకెన్నున్నాయో కూడా తెలీదు. చాలా వరకు నేను జూసుకున్నాను. వాటన్నిటిని చూసుకున్న తర్వాత చాలా వరకు స్వస్థత అనేది నేను పొందగలిగాను. అందరికీ క్షమాపణ జెప్పగలిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారాలి అనుకున్నప్పుడు, మనం చేయాల్సిందేంటంటే, మనకు అంతకుముందు నచ్చని వాళ్ళెవరైనా ఉండుంటారు గదా! అందరిని క్షమించడం. పెద్ద బర్డెన్ అనేది, పెద్ద రాయనేది దిగిపోయిద్ది. అందరిని క్షమించేయడం. అదేంటండి, మనం మారాలనుకున్నాం గానీ, ఎదుటి వాళ్ళు మారొద్దా అని. ఎదుటి వాళ్ళల్లో మార్పును ఆశించడం కన్నా, మనల్ని మార్చుకోవడం చాలా ఈజీ. మనల్ని మనం ఉద్ధరించుకోవడం చాలా ఈజీ. అదే మెయిన్. పక్క వాళ్ళు మారాలి, పక్క వాళ్ళు మారాలి, ఇంట్లో హస్బెండ్ మారాలి, ఇంట్లో పిల్లలు మారాలి, అత్తయ్య వాళ్ళు మారాలి, పక్కింటోళ్ళు మారాలి, రిలేషన్స్ మారాలి. ఇంతమందిని మార్చడానికా మనం వచ్చింది? కాదు. చక్కగా మన సోలి శరీరాన్ని తీసుకుందంటే, ఏవేవైతే మన ఛాలెంజెస్ ఉన్నాయో, ఆ ఛాలెంజెస్ అన్నిటిని కూడా మనం తీసుకుంటూ, అన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళడం కోసం మనమొచ్చాము. మన ఆత్మ స్థితిని పెంచుకోవడం కోసం మనమొచ్చాము. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిని పెంచుకోవడం కోసం మనమొచ్చాము. కాబట్టి ఇంట్లో ఎలాంటి చిన్న ఇష్యూస్ అయినా గాని, వాళ్ళు మారాలి అనుకోవడము, మనం ఎలా అయితే అనుకుంటామో వాళ్ళ స్థితి అదేమో. అవుతుందేమో! మారతారేమో! మరీ పెంకిగా ఉన్నారు, మరీ మొండిగా ఉన్నారు అని అనుకున్నప్పుడు గూడా మనం సోల్ టాక్ చేసుకోవచ్చు. ఈ విషయం పైన గూడా అనిరుధ మాస్టర్, అలాగే వంశీ సార్ చాలా వీడియోస్‌లలో చెప్పే ఉన్నారు. మీరు చూసుంటారు. చూడని వాళ్ళ కోసం ఒక 2 మినిట్స్. సోల్ టాక్ చేసుకోవడం వల్ల మన ఫ్యామిలీలో చాలా వరకు మార్పొస్తుంది. అసలు భరించలేము, మా వల్ల గావట్లేదు. నేను ధ్యాన మార్గంలో, ధర్మ మార్గంలో, అహింసో పరమో ధర్మ మార్గంలో, సత్య మార్గంలో నేనున్నాను. అయినా గాని నా ఆత్మ స్థితిని, నా భౌతిక స్థితిని ఎదుగుదలకు వీరి యొక్క కారణాలు నాకు అడ్డంకిగా ఉన్నాయి. వీరు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అని జెప్పేసి అనుకున్నప్పుడు తప్పకుండా మనము వారిని మార్చే ప్రయత్నం చేయొచ్చు. వారు మారితేనే మనం మారతాము అనుకోవడం తప్పు. అపోహ. తప్పు అని చెప్పను. అపోహ. మనం మారితేనే వారు మారతారు అనేది నిజం. మనం ఎప్పుడైతే సోల్ టాక్ చేసుకుంటామో ఆటోమేటిక్‌గా మార్పనేది
రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వీలైనంత వరకు కర్మ మనం ఏదైతే అనుభవించడం కోసం, ఒక ఎక్స్‌పీరియన్స్ కోసం మనం ఈ భూమి మీదకొచ్చాం కదా! ఆ ఎక్స్‌పీరియన్స్ పూర్తిగా నేను ఎక్స్‌పీరియన్స్ అవ్వాలనుకుంటున్నా. ఆ కర్మను నేను ఆహ్, అనుభవించాలనుకుంటున్నా అనే స్థితిలో ఉంటే తప్పకుండా అనుభవించొచ్చు. తప్పకుండా అనుభవించొచ్చు. ఒకవేళ నా వల్ల కావట్లేదు, నా స్థితికి అడ్డంకిగా ఉంది వీళ్ళ ఒక స్థితి అనేది నాకు కరెక్ట్‌గా లేదు. అన్నిటికి అడ్డుపడుతున్నారు. నేను చేయలేకపోతున్నాను. ఆధ్యాత్మికంగా, భౌతికంగా నేను ముందుకెళ్ళలేకపోతున్నాను అనుకున్నప్పుడు సోల్ టాక్ ద్వారా మనము ఎంతో మంచి మార్పును మనం తీసుకురావచ్చు. మనకు మెయిన్‌గా ఉండాల్సింది ఒకటేనండి. మనం మారాలి. మనం మారాలి. నిన్న ఏ స్థితిలో ఉన్నాము? ఈరోజు ఏ స్థితిలో ఉన్నాము? మనల్ని మనము రీక్వెషన్ చేసుకుంటూ, మనల్ని మనము అద్దంలో నిల్చొని మాట్లాడుకుంటూ, నిన్నెలా ఉన్నాను? ఈరోజు ఎలా ఉండాలనుకుంటున్నాను? అని చెప్పేసి మనము డే స్టార్టింగే మనము చేసుకుంటున్నప్పుడు, నైట్ పడుకోబోయే ముందు, ఈరోజు మొత్తం మనం ఏం జేశాము? నేనెన్ని సార్లు కోప్పడ్డాను? నేను ఎన్ని సార్లు భావోద్వేగాలకు లోనయ్యాను? అని జెప్పేసి ఆలోచించుకొని, రేపు ఇలా ఉండకూడదు మంజు నువ్వు. రేపు ఈ స్థితి నుండి ఉన్నత స్థితికి నువ్వెళ్ళాలి. నువ్వు మంచిగా ఆలోచించాలి. నీ కోపం, ద్వేషం ఇవి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అన్నీ నీ కంట్రోల్‌లో నువ్వు పెట్టుకునేటువంటి ఒక ఇదిలో నువ్వెళ్ళాలి రేపు అని జెప్పేసి అనుకోని, మనం బాయ్ జెప్పి పడుకొని, ఎర్లీ మార్నింగ్ లేసి మనం మెడిటేషన్ జేస్తాం. మెడిటేషన్ చేసిన తర్వాత చక్కగా శ్వాస మీద ధ్యాస మనం పెట్టిన తర్వాత చివరి 15 నిమిషాలు ఆ రోజుని మనం ఎలా ప్రారంభించాలనుకుంటున్నాము? ఆ రోజు ఎంత ఆనందంగా ఉండాలనుకుంటున్నాము? ఏం చెయ్యాలనుకుంటున్నాము? ఎలాంటి జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాము? ఎలాంటి జ్ఞానాన్ని మనం పంచాలనుకుంటున్నాము? అనే విషయాలన్నీ కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నప్పుడు మనం మెడిటేషన్ చేసినటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఆ పనుల పైన అవి ప్రభావం చూపించి అదే విధంగా వెళ్తూ ఉంటాయి. నేను ఒక 15 అనుకున్నాను. 15లో ఒక్కటి జరగలేదు అని చెప్పేసి మనం నిరుత్సాహపడొద్దు. చేయగా ఇది మనకు ప్రాక్టీస్ అవుతుంది. మనము ఎప్పటికీ అనుకోవాలి. ఏమని? నేను ఈ శరీరాన్ని కాదు. నేను శుద్ధ చైతన్యాన్ని. ఆ పరమేశ్వరుడి నుండి వచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మని అని జెప్పేసి ప్రతి క్షణం మనం మనసులో అనుకుంటూ ఉండాలి. ఇది గూడా ఇలా అనుకోవాలి అని నాకెవ్వరు చెప్పలేదు. అయితే అనుకోవాలని చెప్పలేదు అనడం కన్నా, అనుకుంటూ ఉండాలి ప్రతినిత్యము అనేది నేను వినలేదు. కర్మ విపాక ప్రక్రియ ధ్యానంలో ఇది నేను విన్నాను. అయితే నాది కాలు ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఎక్కువ స్టెప్స్ ఎక్కడం, దిగడం వల్ల కాలు పెయినొస్తుంది. నేను ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాను. సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసి నాకు టెర్రస్ గార్డెనింగ్ ఉందన్నమాట. ఆర్గానిక్‌గా వెజిటబుల్స్ నేను పండిస్తూ ఉంటాను. నాకది ప్యాషన్. చాలా ఇష్టం. ఆర్గానిక్‌గా పండించి తినాలి. అలాగే ప్రకృతితో మమేకమై ఉండాలి. మట్టిలో పని చేయాలి అని చెప్పేసి. అయితే ఆ ఇష్టం కొద్దీ డైలీ 2, 3 టైమ్స్ పైకి, కిందకి ఎక్కి దిగుతూ ఉంటాను. ఒకరోజు ఏమైందంటే, నా మంచి కాలు ఏదైతే ఉందో అది పట్టేసింది. విపరీతమైన నొప్పి అసలు. పైకెళ్ళాను, కిందకి దిగడం రావట్లేదు. ఇంట్లో ఎవ్వరూ లేరు. తాళమేసుకొని నేను పైకెళ్ళాను. ఎవ్వరూ లేరు. కాలు పట్టేసింది. మంచి కాలికి. పోలియో కాలికి గూడా గాదు మళ్ళీ. ఆ పోలియో కాలుతోటి నేను కిందకి దిగలేను. ఈ మంచి కాలు నడవడానికి రావట్లేదు. వెంటనే అక్కడ కూర్చొని నేనొకటే అనుకున్నాను. నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు. నేను ఆ పరమేశ్వరుడి నుండి వచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి చైతన్యాన్ని అని చెప్పి అలా అనుకోని ఒక 5 మినిట్స్ నేను కర్మ గూడా చూసుకోలేదండి. కర్మ ధ్యానం గూడా నేను జేయలేదు. అలా ఉండిపోయాను. అప్పటికి కర్మ ధ్యానం నేను చేస్తూనే ఉన్నాను. డైలీ 3 టైమ్స్ కర్మ విపాక ప్రక్రియ ధ్యానం. డైలీ 3 టైమ్స్, 4 టైమ్స్ చేస్తూ ఉండేదాన్ని. అలా ఉన్న టైంలో ఏం జరిగిందంటే, టైం అయిపోతుంది. చాలా టైం అయిపోయింది. మెల్లగా నడుద్దాం కదా! అని జెప్పేసి నేననుకున్నా.
పైనుండి కిందికి దిగుతున్నా. ఫస్ట్ ఫ్లోర్‌లో ఆగాలి. కానీ పిల్లలకి అప్పటికి టైం అయిపోవడంతోటి నేను కిందికి వెళ్ళిపోవాలన్నమాట. పిల్లలని స్కూల్ దగ్గర నుండి తీసుకురావడం కోసం. అయితే కిందికి వెళ్తున్నానా, ఆ టైంలో అనుకుంటున్నాను, నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాదు గదా! మరెందుకు నాకు నొప్పి? ఈ నొప్పి శరీరానికే గాని నా సోల్‌కి గాదు గదా! మంజు, నువ్వు బాధపడగూడదు. ఎందుకు బాధ? ఏం లేదు గదా! నేనసలు శరీరమే కాదు గదా! నేనొక సోల్‌ని గదా! నేనొక సోల్‌ని గదా! అని జెప్పేసి అనుకుంటూ వెళ్ళాను. అసలు ఎలా దిగాను అనేది గూడా నాకు తెలీదసలు. ఎందుకంటే నా ఆలోచన మొత్తం అక్కడే ఉంది. అదే నాకు ఆ ఆలోచన లేకున్నట్లయితే, నా ఆలోచన మొత్తం నొప్పి మీద ఉండుండేది. మంచి కాలు ఒక్కటే గదా! ఆ కాలు మీదే నా ఆలోచన మొత్తం ఉండి నొప్పి అని జెప్పేసి అల్లాడిపోయేదాన్నేమో నేను ఆ టైంలో. టైం గూడా ఎక్కువ లేదు. అలా జరిగిందనమాట మాస్టర్స్. మనం ఎప్పుడైతే ఒక పని చేసే ముందవ్వచ్చు, చేసిన తర్వాత అవ్వచ్చు. చేసే ముందు మనలాంటి ఆత్మ స్వరూపులే వీళ్ళందరూ కూడా. మనలాగా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఇక్కడికొచ్చారు. ఎంతో శిక్షణ పొందడం కోసం వీళ్ళొచ్చారు. మనం ఏ విధమైనటువంటి శిక్షణ పొందడానికొచ్చామో వాళ్ళు అలాగే వచ్చారు అని ఒకరిని చూసినప్పుడల్లా మనం అనుకుంటూ ఉంటామో, వాళ్ళు మనల్ని కోప్పడ్డా గాని, మనం కోప్పడేంత ఒక ఇది అనేది రాదు మాస్టర్స్. అయితే గీతే స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకి ఎనర్జీ తక్కువ. అంటే తక్కువ టైం మెడిటేషన్ అవ్వచ్చు. కొత్తగా చేరేవాళ్ళు. అంటే దాన్ని క్యాచప్ చేయలేని వాళ్ళు. అలాంటి వాళ్ళకు కొద్దో గొప్పో ఉంటుందిలే తప్ప, కంప్లీట్‌గా మనము సత్యం, ధర్మం, న్యాయం, అహింసో పరమో ధర్మః ఈ మార్గాలను ఎప్పుడైతే మనం అవలంబిస్తూ వాటిలో ముందుకెళ్తూ ఉంటామో, మనకి ఏది కూడా పెద్దగా అనిపియదు మాస్టర్స్. వచ్చేటువంటి ప్రతి సమస్య మనం ఎక్స్‌పీరియన్స్ చేయడానికొచ్చాము. ఎదుటి వాళ్ళు కూడా అలాగే వచ్చారు అనే భావనతో మనం ముందుకెళ్ళినప్పుడు, ఎదుటి వాళ్ళు తిట్టినా మనం తిట్టలేం మాస్టర్స్. ఇలా కొద్ది రోజులు పోగా ఏమవుతుందంటే, అసలు మనల్ని తిట్టాలన్న ఆలోచన గూడా వాళ్ళకి రాదు మాస్టర్స్. అసలు వాళ్ళు మన గురించి నెగెటివ్ స్ప్రెడ్ చేయాలన్న ఆలోచన గూడా వాళ్ళకి రాదు మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళు ధ్యానంలో లేరు, జ్ఞానంలో లేరు. మనం జ్ఞానంలో ఉన్నాం గదా! ఆ ఎనర్జీ పవర్ అనేది మనల్ని ఆ విధంగా ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. మన ఆరా అనేది. ఇది మాస్టర్స్. నేనిక్కడ చెప్పాను అనంటే ఫస్ట్ టైమ్ వేరే గ్రూప్‌లో చెప్పడం. మా గ్రూప్‌లో నేను 3, 4 టైమ్స్ అయితే చెప్పడం జరిగింది. ఫస్ట్ టైమ్ నా ఓన్ టాపిక్ ఎంచుకొని నేను చెప్పడం. అంతా కూడా మాస్టర్స్ దగ్గర